నమస్కారం, వెల్కమ్ టు ruchilu.com. సో చామగడ్డ చాప్స్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. చామగడ్డ చాప్స్కి కావాల్సిన పదార్థాలు చామగడ్డ, ధనియా పొడి, పసుపు, కారం, గరం మసాలా, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నూనె. కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేసాం కదా. సో చామగడ్డ చాప్స్ని స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ మనం కుక్కర్ పెట్టేసుకుందాము. కుక్కర్ పెట్టేసుకొని ఇందులో చామగడ్డలు రెడీగా ఉన్నాయి. వాష్ చేసుకోండి నీట్గా, బికాజ్ మట్టి అనేది చాలా ఉంటుంది కాబట్టి ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకుంటే ఆ మట్టి అనేది పోతుంది. వాష్ చేసుకుని ఇక ఈ చామగడ్డలు వేసేద్దాం మనం కుక్కర్లో. సో ఈ చామగడ్డలు కొంచెం మునిగే వరకు వాటర్ పోసుకుందాము. మరీ ఎక్కువగా పోసుకునే అవసరం లేదు. కొంచెం అంటే ఫస్ట్ లేయర్ ఆఫ్ చామగడ్డలు మునిగితే సరిపోద్ది. సో చామగడ్డలు ఈ ఫస్ట్ లేయర్ ఏదైతే ఉందో ఇవి వరకు మునిగే వరకు వాటర్ పోసుకున్నాము. ఈ పైనవి మునగకపోయినా పర్వాలేదు. ఒక 4 మునగలేదు కదా అని టెన్షన్ పడకండి. సో కుక్కర్ మూత పెట్టేద్దాము. 2 విజిల్స్ రావాలి. 2 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. 2 విజిల్ వచ్చిన తర్వాత చామగడ్డ అనేది కుక్ అయిపోతుంది. దాని తర్వాత దాని మీద కొంచెం కారం, పసుపు, ధనియా పొడి, గరం మసాలా అలా చల్లేసి మనం వాటికి కూడా మళ్ళీ డీప్ ఫ్రై కాదు, ఓకే కొంచెం ఎక్కువ ఆయిల్ వాడతాను నేను చాప్స్ చేయడానికి, కానీ డీప్ ఫ్రై అంత కాదు. సో 2 మినిట్స్ తర్వాత చామగడ్డ చాప్స్ అంటే చామగడ్డలు కుక్ అయిపోతాయి. ఆ తర్వాత మనం చాప్స్కి కావాల్సిన ప్రొసీజర్లోకి ఎంటర్ అయిపోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. మనకి చిన్న చామగడ్డలు అయితే తొందరగా కుక్ అయిపోతాయి. ఇవి నేను కొంచెం పెద్దవి వేసాను కాబట్టి నాకు ఆల్మోస్ట్ ఒక 2-3 విజిల్స్ కంటే ఎక్కువ విజిల్సే పట్టాయి. అండ్ 2 మినిట్స్ కంటే 10 మినిట్స్ అనేది నేను తీసుకున్నాను అప్రాక్సిమేట్ టైం, బికాస్ పెద్దగా ఉన్నాయి కాబట్టి చామగడ్డలు. ఇప్పుడు విజిల్ తీసేసి వాటి పొట్టు కూడా తీసేసుకుందాం. ఆ తర్వాత మనకి మ్యారినేషన్ ఆ చాప్స్కి ఎలా మనం ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తామో కూడా చెప్పేస్తాను. కుక్కర్తో ఎప్పుడు గేమ్స్ ఆడకూడదని ఎందుకు చెప్తున్నానంటే విజిల్ని మనము కంప్లీట్ అయ్యే వరకు పెట్టాలి. సడన్గా తీస్తే బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి. ఓకే, వీటిని మనము బౌల్లోకి తీసేసుకొని కుక్కర్ పక్కన పెట్టేసుకుందాం. కుక్ అయిపోయాయి చామగడ్డలు, తెలిసిపోతుంది. కలర్ కొంచెం చేంజ్ అయ్యింది అండ్ లిటిల్ సాఫ్ట్ అయ్యాయి అవి. ఈ చామగడ్డలన్నీ అలా తీసేసుకున్నాం కదా, కొంచెం చల్ల నీళ్ళు వేసేద్దాం వీటి మీద, బికాజ్ వీటి పొట్టు తీయాలి మనం. హాట్గా ఉన్నాయి కాబట్టి కొంచెం కోల్డ్ వాటర్ వేసేస్తే సరిపోతుంది. ఇలా చూస్తున్నారు కదా, బంగాళదుంప పొట్టు ఎలా వచ్చేస్తుందో అలా పొట్టు తీసేసేయాలి. ఈ చామగడ్డలు కొంచెం పెద్దగా ఉన్నాయి కాబట్టి మనకి 10 మినిట్స్ పట్టింది కుక్ చేయడానికి. సో ఫస్ట్ అయితే చామగడ్డలు వేసేసి వాటర్ పోసాం కదా, సో ఫస్ట్ అయితే హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఒక విజిల్ వచ్చే వరకు. ఒక విజిల్ వచ్చిన తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మళ్ళీ ఇంకో విజిల్ వస్తుంది మీడియం ఫ్లేమ్లో. ఆ తర్వాత చిన్న ఫ్లేమ్ పెట్టుకోవాలి. చిన్న ఫ్లేమ్ పెట్టుకొని మళ్ళీ ఇంకో విజిల్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసేయచ్చు. ఆరెల్స్ మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుంది. వీటి పొట్టును మనం నీట్గా ఇలా తీసేసుకుంటే ఈజీగా ఉంటుంది. చామగడ్డ హెల్త్కి చాలా మంచిది. ఒకవేళ మీకు ఏమైనా స్టోన్స్ కింద ఉంటే వాటిని కరిగించేస్తుంది. అండ్ ఇలా పీల్ చేసేసిన తర్వాత పొట్టు అంతా తీసేసిన తర్వాత ఇలా కొంచెం స్మాష్ చేయాలి, దాన్ని ఫ్లాట్ చేయాలి. చూడండి, దీన్ని ఎలా ఫ్లాట్ చేసాం కదా అలా ఫ్లాట్ చేయాలి. కొంచెం ఫ్లాట్ అయిన తర్వాత ఇలా పెట్టేసుకోండి. అన్నీ ఇలా ఫ్లాట్ చేసుకోవాలి. కుక్ అవ్వనివి ఆర్ కొంచెం చామగడ్డ ఏవైతే కొంచెం బాగా లావుగా ఉన్నాయి ఆర్ ముదురుగా ఉన్నాయి కాబట్టి కొన్ని టైం పడుతుంది. సో ఇవి మనం ఫ్లాట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ బౌల్లో మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. తర్వాత కొద్దిగా కారం, సో వాటికి సరిపోయినంత కారం వేస్తే సరిపోద్ది. కొంచెం పసుపు, ధనియా పొడి, గరం మసాలా, తగినంత ఉప్పు, ఒక 2-3 డ్రాప్స్ వాటర్ పోయాలి. కొంచెం అది లిటిల్ పేస్ట్ అయ్యేంత వరకు.
సో దట్ అవి మనం చామగడ్డకి ఎప్పుడైతే పెట్టేస్తామో ఈజీగా అంటుకోవడానికి కొంచెం చూసుకుని వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు దీన్ని మనం చామగడ్డ ఇలా చేతిలో తీసేసుకొని అప్లై చేసేయాలి. ఇలా దీనికి చామగడ్డని కొంచెం ఫ్లాట్ చేయాలి. అవి రౌండ్ ఏదో ఓవల్ ఏదో ఒక షేప్లో ఉంటాయి కదా, వాటిని కొంచెం ఫ్లాటన్ చేసేసి ఇలా ఈ పేస్ట్ని అప్లై చేయాలి. ఇదే స్పెషల్ మసాలా ఈ చామగడ్డ చాప్స్కి. స్పెషల్ అంటే ఏం లేదు, ఇందులో సింపుల్ కారం, పసుపు, ఉప్పు ఇవే యాడ్ చేసాం అంతే. ఫ్లాట్ చేస్తే ఏమవుతుందంటే మరీ ఎక్కువ టైం పట్టదు కుక్ అవ్వడానికి, అండ్ ఈజీగా కుక్ అవుతుంది కొంచెం లోపల కూడా. ఇలా మొత్తం అప్లై చేసుకోవాలి. వన్ లాస్ట్ గో. అండ్ టేస్ట్ ఫిష్ లాగా ఉంటుంది. మీకు అసలు ఎవరైనా వెజిటేరియన్స్కి చాప్ ఇచ్చేస్తే భయపడిపోతారు, ఫిష్ అని అనుకుంటారు ఖచ్చితంగా. అన్నిటికీ ఇలా అప్లై చేసేసుకున్నాము. నెక్స్ట్ మనం వీటికి కూడా ఏమి డీప్ ఫ్రై చేయము, కొంచెం ఎక్కువ ఆయిల్ వేస్తాం, కానీ టిక్కీస్ లాగా ఆల్మోస్ట్ అలా షాలో ఫ్రై చేసుకుంటాం. ఈ చాప్స్కి మనం ఏదైతే పేస్ట్ తయారు చేసామో కారం, పసుపు, ఉప్పు, ధనియా పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి ఇవన్నీ వేసి పేస్ట్ చేసాం కదా, వాటిని కొంచెం 2-3 డ్రాప్స్ ఆయిల్ పోసేసి మిక్స్ చేసేసి వాటికి అప్లై చేసేసాం. చామగడ్డని కొంచెం ఫ్లాట్ చేసేసి ప్యాన్ పెట్టేసుకున్నాం. ఇప్పుడు కొంచెం ఆయిల్ పోద్దాం ప్యాన్ మీద. మంచూరియా ఆ టిక్కీస్ కూడా రొటీన్గా అనిపిస్తే నాన్ వెజ్ తినని వాళ్ళకి ఈ చామగడ్డ చాప్స్ ఖచ్చితంగా నచ్చుతాయి. అండ్ ఒక రకంగా హెల్దీ కూడా, బికాస్ స్టోన్స్ ఏవైతే ఉన్నాయో వీటి వల్ల పోతాయండి. సో ప్యాన్ హీట్ అయిన తర్వాత ఈ చాప్స్ని మనం వాటి మీద ప్లేస్ చేసేసుకున్నాము. అంతే, అటు ఇటు 2 వైప్స్ చక్కగా కొంచెం కుక్ అయ్యే వరకు కాల్ చేసుకుంటే సరిపోతుంది. బికాజ్ మంచూరియా మీరు చేస్తూనే ఉంటారు, పకోడీ కూడా చేస్తూనే ఉంటారు. లైక్ మంచూరియాలో డిఫరెంట్ మంచూరియాస్ చేస్తూ ఉంటారు, లైక్ లీఫీతో మంచూరియా, బచ్చల మంచూరియా, ఆకుకూర మంచూరియా, ఆర్ ఈవెన్ పకోడీ వచ్చేసి లైక్ ఉల్లిపాయ పకోడీ, అలా లైక్ వేరే వెజిటేబుల్స్ యూస్ చేసి అయినా పకోడీ చేస్తుంటారు. కానీ ఇలా చాప్స్ అనేది మనం ఏదైనా వెజ్ ఇంగ్రీడియంట్తో ఆర్ ఏదైనా కూరగాయతో చేయడం కష్టమైంది. ఓకే, ప్యాన్ వేడెక్కేసింది. ఇప్పుడు ఏవైతే చాప్స్కి మనం మసాలా పెట్టేసి మ్యారినేట్ చేసుకున్నామో ఆల్మోస్ట్, వీటిని ఆయిల్ మీద వేసేద్దాం, ప్యాన్ మీద. కారం అనేది ఆయిల్లో ఫ్రై అవుతుంది కాబట్టి డిఫరెంట్ అరోమా వస్తుంది ఆ కారం ఆయిల్లో ఫ్రై అయ్యేటప్పుడు. కొంచెం ఎక్కువ ఆయిల్ పడుతుంది వీటికి, చాప్స్కి. ఇవి ముందు ఇంకొక ½ అన్ అవర్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నా మీకు బాగుంటుంది, బికాజ్ ఆ మసాలా ఏదైతే ఉందో చామగడ్డకి చక్కగా పట్టేసుకొని ఉంటుంది కాబట్టి మీరు చాప్స్ని తర్వాత ఆయిల్ వేసేసుకొని ఈజీగా అటు ఇటు ఫ్రై చేసేసుకోవచ్చు. చామగడ్డ ఉడకడానికి టైం పడుతుంది, మేబీ ఒక 10 minutes. ఒకవేళ చిన్నవి అయితే ఇంకా తొందరగానే ఉడికిపోతాయి కాబట్టి ప్రాబ్లం లేదు. తర్వాత ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు. కొంచెం ఆయిల్ వేసుకుందాము అటు పక్కన కూడా కాలడానికి. అండ్ ఏ డిష్ అయినా మీరు సిమ్లో పెట్టుకొని చేస్తే లోపల కూడా బాగా కుక్ అవుతుంది. అదే హై ఫ్లేమ్ చేసి పెట్టుకున్నారనుకోండి, పైన అనేది కుక్ అయిపోతుంది, క్రిస్పీనెస్ వచ్చేస్తుంది, మన కలర్ కూడా తొందరగానే వచ్చేస్తుంది, 2 minutesలో కూడా కుక్ అవుతుంది. కానీ లోపల అనేది కుక్ అవ్వదు. థిక్గా ఉన్నాయైతే ఖచ్చితంగా సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. వీటిని ఫస్ట్ మనం హై ఫ్లేమ్లో పెట్టుకున్నాము, కొంచెం అవి అరోమా వచ్చే వరకు, కొంచెం అటు క్రిస్పీనెస్ కుక్ అయ్యే వరకు. నెక్స్ట్ సిమ్ పెట్టేసుకున్నాను నేను. సో ఇంకొంచెం కుక్ అయ్యే లోపల మనం కొత్తిమీర తీసుకున్నాము గార్నిషింగ్కి.
కొత్తిమీర తీసుకొని దీన్ని ఫైన్గా చాప్ చేసుకుందాము. గార్నిషింగ్కి కొంచెం కొత్తిమీర సరిపోతుంది. అండ్ లిటిల్ బిట్ ఆఫ్ పుదీనా. ఓకే, సో ఇవి కుక్ అయిపోయాయి, అటు ఇటు చక్కగా ఫ్రై అయిపోయాయి, కుక్ అయిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ప్లేట్లోకి తీసేసుకోవచ్చు. చామగడ్డ చాప్స్ రెడీ అయిపోతాయి. ఆహా, సూపర్ అండి, అరోమా అయితే మస్తు ఉంది. సో ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. చూస్తుంటేనే అసలు తినేసేయాలనిపిస్తుంది. ఆహా, ఓకే, కొంచెం గార్నిష్ చేద్దాము కొత్తిమీరతో. ఆహా, సూపర్గా ఉందండి. చామగడ్డ చాప్స్ స్పెషలిస్ట్ సంజన చేసేసింది. సూపర్గా ఉంది. అరోమా అయితే అదుర్స్. ఆహా, ఎంత ఈజీగా కట్ అయిపోయిందో. కుక్ అయిపోతే ఈజీగా కట్ అయిపోద్ది. అంటే ఫస్ట్ మనం ఏదైతే కుక్కర్లో వేసుకొని కుక్ చేసుకుంటామో అప్పుడే కరెక్ట్గా కుక్ చేసుకోవాలి. మరీ మెత్తగా అయిపోద్ది, మరీ గట్టిగా ఉండద్ది. ఎంత ఈజీగా కట్ అయిపోయిందో. మళ్ళీ మనం జస్ట్ ఈ మసాలా అనేది పెట్టేసి కొంచెం సేపే ఫ్రై చేసాం. చక్కగా భలే కనిపిస్తుంది కదా. బయట అంతా మసాలా, లోపల ఇది స్టఫింగ్. టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. ఉల్లిపాయ ఖచ్చితంగా ఉండాలి. ఆహా, సూపర్. ఉల్లిపాయ, నిమ్మకాయ ఖచ్చితంగా పిండుకోండి. మనకి ఫిష్ టేస్ట్ వస్తుంది. బా, చాలా 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 బాగుంది. ఆహా, ఎంత డిఫరెంట్గా ఉంది కదా చామగడ్డ చాప్స్. రొటీన్ వాటికంటే చాలా డిఫరెంట్గా ఉంది. సో మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఈ చామగడ్డ చాప్స్ని.